నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ. మొగుడంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం. సదాశివపేట మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం. ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వల్ల దుర్వాసన ఎక్కువ కావడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి భయభ్రాంతులకు గురి కావడం జరుగుతుంది. రాజకీయ నాయకులు అండదండలతో నడుస్తున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఫ్యాక్టరీ నడిపిస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ విడుదల చేసే దుర్వాసన ద్వారా గ్రామ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో ఎంత చెప్పినా ఎవరికి చెప్పినా గ్రామస్తులు గోడు వినే నాథుడు లేడు అని గ్రామస్తులు అని ఇప్పటి వరకు కనీసం దాదాపు 20 నుండి 30 కుటుంబాలు ఫ్యాక్టరీ దుర్వాసన భరించలేక ఉన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ 5వ రోజున బుధవారం రోజున గౌసాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఇప్పటికీ ఉన్నాయని, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గౌసాబాద్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి వారికి మరో ధైర్యం పెంచుతూ మీ వెంట మేమున్నామని మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భరోసా ఇస్తూ గ్రామంలో గడప గడపకు వెళ్లి కేంద్రంలో బీజేపీ మరియు రాష్ట్రంలో బీఎస్ఆర్ వైఫల్యాలను తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్సూద్ అహ్మద్, ఎంపీపీ ప్రియాంక గుండారెడ్డి, పిఎస్యుఎస్ మాజీ అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, మాడికి సర్పంచ్ అర్షద్ పటేల్, ధనసిరి ఎంపీటీసీ కె బాబు, సీనియర్ నాయకులు గుడిపల్లి మోహన్ రెడ్డి, గ్రామ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మండలంలో గౌసాబాద్ గ్రామ పంచాయతీలో జెండా బంధన్ హాత్ సే హాత్ జోడో ప్రోగ్రాంకు ఏర్పాటు చేసిన ఊరు గ్రామ పంచాయత్ పార్టీ ప్రెసిడెంట్ నందప్ప, మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా మండల్ ప్రెసిడెంట్ ప్రియాంక గుండారెడ్డి, మరి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోహన్ రెడ్డి సాబ్. కార్యాలయంలో కౌన్సిలర్ల సంతకాలతో కూడిన కాపీని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వడ్ల మహేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ 2019 చట్ట ప్రకారం 3 సంవత్సరాల కాలపరిమితి ముగిసినందున ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరినీ సమానంగా చూస్తుందని, పార్టీకి ప్రతి కార్యకర్త ముఖ్యమని, అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నస్రీన్ బేగం, సహజాది బేగం, రేష్మా బేగం, సతాని లలిత, నల్ల శివలక్ష్మి, పీచరగడి రేణుక, ఓడెల రాజేశ్వరి, కోవూరి లక్ష్మీ ప్రసన్న, పులిమామిడి రాజు, పట్లూరి నాగరాజ్, నోనావత్ శ్రీనివాస్, ఆకుల శివకుమార్, గుండు రవి, కుద్దూస్ కురేషి, నాకు సహకరిస్తున్న నా తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని వారు తెలిపారు.
కోవూరు లక్ష్మి ప్రసన్న వేదుల రాజేష్ చైర్మన్ పని అవిశ్వాసంలో ఎంతమంది ఉన్నారు? 17 17. మొత్తం మెంబర్స్ ఎంత? 26. ఇప్పుడు మీరు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చారా, కలెక్టర్ గారికి ఇచ్చారా? ఇన్వాలిడ్లో పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారు లేరు కాబట్టి ఓకే. వాళ్ళు పిలవగానే ఎప్పుడు పిలిచినా వస్తాం. మీ డిమాండ్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర 2019 యాక్ట్ ప్రకారం గడిచిన 3 ఏళ్ల కాలంలో పిల్లోడి జయమ్మ గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు కూడా ఈ అవకాశం రావాలని కోరుతూ మేము ఇది సబ్మిట్ చేయడానికి వచ్చాము. కాబట్టి సబ్మిట్ చేసాము. కాకపోతే కలెక్టర్ సార్ లేరు కాబట్టి ఇన్వాలిడ్లో సబ్మిట్ చేశాము. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు సమానంలే కాబట్టి మాకు కూడా అవకాశం ఇస్తుందని కోరుకుంటూ ఇది మేము సబ్మిట్ చేస్తాము. ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలోని శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి సేవాలాల్ మహారాజ్ ఉత్సవ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే అనంతరం ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ని దర్శించుకోవడం ఎంతో పుణ్యమని, అలాగే సంగారెడ్డి నియోజకవర్గం తరపున సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలిపి సరదాగా కలిసి కాసేపు వారితో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ సభ్యులు, యువకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. అంత నమ్మకంగానే राम राम महाराज की जय। సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ ర్యాలీకి ఇచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం.
గోలెట్టి డిస్పెన్సరీలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీ బలరాజ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు టీబీజీకేఎస్ నాయకులతో కలిసి ఆయన గోలెట్టిలోని డిస్పెన్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలలుగా మంచినీటి సౌకర్యం లేదని, కూర్చోవడానికి ఉన్న కుర్చీలు విరిగిపోయాయని, పేషెంట్లు ఎక్కువ వస్తే ఉంచడానికి క్యాజువాలిటీ లేదని, ముఖ్యంగా ల్యాబ్లో టెస్టులు చేసే మైక్రోస్కోప్ చెడిపోయే సంవత్సరం దాటుతుందన్నారు. ఇవే కాకుండా మహిళలకు ప్రత్యేకమైన మూత్రశాలలు, వాష్ బేసిన్లు లేవు. పురుషులకు యూరిన్స్, అట్లాగే అక్కడ పనిచేసే స్టాఫ్ కి రెస్ట్ హాల్ లేదు. అంబులెన్స్ పెట్టుకునే షెడ్ కురుస్తుంది. సెక్యూరిటీ గార్డ్ కు చెక్ పోస్ట్ లేదు. ఇలాంటి చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గతంలో చాలా సార్లు బెల్లంపల్లి ఏరియా యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ. బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి కార్మికుల వైద్యం అందించే ఏకైక డిస్పెన్సరీ ఇక్కడ మేము ఉన్నాం. ఈ డిస్పెన్సరీని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఈరోజు సందర్శించడం జరిగింది. అయితే ఇటు డిస్పెన్సరీలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ గారికి, అట్లానే డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి, యాజమాన్యం దృష్టికి చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఇక్కడ సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉదయం పూట ఒకరే డాక్టర్ ఉంటున్నారు. ఒక డాక్టర్ మాదారం వెళ్ళి రావాల్సి వస్తుంది. అట్లానే ఇక్కడ ముఖ్యంగా కార్మికులకు కావాల్సినటువంటి టెస్టులు చేసేటువంటి ల్యాబ్లో మైక్రోస్కోప్ లేక 1 సంవత్సరం అవుతుంది. కేవలం 10,000 రూపాయలు పెడితే కొనే మైక్రోస్కోప్ లేక సంవత్సరం అవుతుంది. ఈ యాజమాన్యం బెల్లంపల్లి ఏరియాలోనే 150 కోట్ల లాభం వచ్చింది. సింగరేణి వ్యాప్తంగా 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు లాభం వచ్చిందని చెప్పే సింగరేణి 10,000 రూపాయలు పెట్టి మైక్రోస్కోప్ కొనుక్కోవడం చాలా విడ్డూరం. ఇది యొక్క యాజమాన్య వైఫల్యం. అంతేకాకుండా ఇక్కడ క్యాజువాలిటీ లేదు. అంటే అర్జెంటుగా ఇక్కడ పేషెంట్లు వచ్చినట్టయితే కనుక ఇక్కడ కేవలం ఎమర్జెన్సీ కింద ఉన్నది తప్ప ఒక క్యాజువాలిటీ కింద 10 బెడ్లతోని ఇక్కడ ఒక క్యాజువాలిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. అది కూడా చేయలేదు. మహిళలకు టాయిలెట్స్ లేవు, అట్లానే వాష్ బేసిన్ లేదు. ఇక్కడ సెక్యూరిటీ గార్డుకు సంబంధించినటువంటి అతని చెక్ పోస్ట్ కూర్చోవడానికి అతనికి స్థలం లేదు. ఇక్కడ అంబులెన్స్ పెట్టుకోవడానికి ఉన్నటువంటి షెడ్ కురుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఈ మధ్యలోనే ఓపెన్ చేసినటువంటి పిఎంఈ సెంటర్ ఉంది, హాస్పిటల్ ఉంది. ఈ మొత్తానికి కూడా రక్షిత మంచినీటి నీరు లేదు. అంటే తాగే మినరల్ వాటర్ లేదు. ఇక్కడ మినరల్ వాటర్ మేము డిమాండ్ చేసిన మీదట మినరల్ వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పాతది పడేసి 6 నెలలు అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా నిర్మాణాలు చేపట్టాలి. ఇక్కడ అవసరమైన విధంగా కొన్ని సివిల్ వర్క్స్ చేపట్టాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరిన మీదట ఇక్కడ గత 3 నెలల నుంచి రోజొక ట్రిప్ ఇసుక, రోజొక ట్రిప్ కంకర పోసుడు తప్ప పని మొదలు పెట్టేది లేదు. వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించి ఇక్కడ క్యాజువాలిటీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇంకా 2 డాక్టర్లను నియమించాలి. ఇక్కడ మంచినీటి సౌకర్యం కల్పించాలి, చెక్ పోస్ట్ కల్పించాలి. అట్లానే మహిళలకు సపరేటు యూరినల్స్ కల్పించాలి. అట్లానే మైక్రోస్కోప్ తెప్పియాలి. అంతేకాకుండా తగినన్ని మందులు ఇక్కడికి సరఫరా చేయడం లేదు. మందులు కూడా అన్ని రకాల మందులు కూడా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు 3 సార్లు చెప్పిన మేనేజ్మెంట్కు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గ్లోబల్ స్కాలర్స్ ఫౌండేషన్ వారు కరోనా సమయంలో ఉత్తమ వైద్య సేవలు అందించిన, ముఖ్యంగా చిన్నపిల్లలకు చేసిన వైద్య సేవలకు గాను కరోనా సమయంలో చాలా మంది భయపడుతూ బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించి ఎవరు అధైర్యపడవద్దంటూ సలహాలు, సూచనలు అందిస్తూ క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి కావలసిన మెడికల్ కిట్స్ అందిస్తూ నిత్యం పర్యవేక్షిస్తూ ఉత్తమైన సేవలు అందించిన డాక్టర్ సివి మదన్ కుమార్ కి భారత సేవారత్న అవార్డు రావడం నిజంగా కదిరి పట్టణ ప్రజలందరికీ గర్వకారణం. ఆయనకు అత్యున్నతమైన అవార్డు వచ్చిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత మరియు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ మెగా అభిమానుల తరపున సత్కరించుకోవడం జరిగింది. ఇది నిస్వార్థం సేవకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. కార్యక్రమంలో నందిశెట్టి బాబు, హరిబాబు, ముజీబ్, షాకీర్, రాజేంద్ర ప్రసాద్, నవీన్, బక్కసం తదితరులు పాల్గొన్నారు. గౌరవించుకోవడం మా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మళ్ళీ ఇంగ్లీష్ వద్దు మాకు. నేను మీకు వీడియోస్ నేను పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తా. నువ్వు ఎక్కువ టైం కూడా వేసాడు. నువ్వు వచ్చేసి ఆ పిల్లోడు పెట్టినాడే ఎవరు? ఈరోజు
అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు సార్ గారికి సన్మానం చేయడం జరిగినది. ఎందుకంటే భారతదేశంలో కరోనా వచ్చిన సమయంలో ఎవరైనా బయటికి రావాలంటే కరోనాతో ప్రాణాలు పోతాం మాకెందుకులే అని భయంతో అందరూ లోపలే ఉన్నప్పుడు కూడా సార్ గారు బయటకు పోతే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు అని ధైర్య సాహసాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరిగింది. కాబట్టి ఈరోజు అలాంటి వ్యక్తికి ఈరోజు ఇలా భారత సేవ రత్న రావడం చాలా మాకు కదిరికి తరఫున చాలా గర్వకారణం. సార్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అత్యున్నతమైన గ్లోబల్ స్కాలర్స్ ఫౌండేషన్ వారు మా అత్యంత ఆప్తులు, సమాజ సేవకులు మా సివి మదన్ కుమార్ సార్ గారికి భారతీయ సేవారత్న అవార్డు రావడం నిజంగా మా కదిరికే గర్వకారణంగా భావిస్తాం. ఎందుకంటే ఎంతోమంది భయంతో బయటికి రాని సందర్భంలో కూడా ఎంతో ధైర్య సాహసాలతో చిన్నపిల్లలకు కాకుండా పెద్దలకు కూడా దగ్గరుండి సహాయ సహకారాలు అందించినట్టు గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిజంగా మాకు గర్వంగా చెప్పుకుంటాం మా సివి మదన్ కుమార్ సార్ గారని. ఎందుకు ఈ విషయం చెప్పానంటే కరోనా సమయంలో దీన్ని నేనే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే నాకు ఎంతో కరోనా వచ్చినప్పుడు నేను నిర్లక్ష్యం చేశాను. లక్ష్మణ్ నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నన్ను బెదిరించి కూడా నువ్వు రాకపోతే నీ కథ చూస్తానని బెదిరించి కూడా సార్ నాకు సిటీ స్కాన్ తీపిచ్చి వెంటనే నాకు అప్పుడు కరోనా టైంలో బెడ్లు దొరకడం కూడా చాలా చాలా కష్టంగా ఉండింది. ఆ సమయంలో కూడా ఆర్డిటీ వాళ్ళతో మాట్లాడి నాకు బెడ్ కూడా అరేంజ్ చేసి నా నిజంగా చెప్పాలంటే ఈరోజు నా ప్రాణదాత కూడా అని చెప్పాలి. నిజంగా అటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం నిజంగా సగర్వంగా చెప్పుకుంటాం. మా సంపద, మా గొప్ప వ్యక్తి మా సివి మదన్ కుమార్ సార్ అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందుకంటే మాస్కులు లేకపోయిన వాళ్ళకి మాస్కులు ఇవ్వడం కానీ, ఈ కరోనా టైంలో క్వారంటైన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి మాస్కులు, వాళ్ళ కిట్లు, అంతేకాకుండా గొప్ప విషయం ఏంటంటే చాలామంది ఇళ్లలో భయంతో బయటికి రాని సందర్భంలో కూడా తను అఫీషియల్ పేజ్ మదన్ కుమార్ అనే అఫీషియల్ పేజ్ ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి పెద్దలకి ఎలా ఉండాలి, ఏ విధంగా ఏ సమస్య ఉన్నా నాకు ఆన్లైన్లో చెప్పండి, మీకు ఎప్పటికప్పుడు నేను సహాయ సహకారాలు అందిస్తున్నా, మీకోసమే నేను అని చెప్పి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం నిజంగా చాలా సంతోషం. అందుకనే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన అఖిల భారత చిరంజీవి యువత మరియు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సభ్యులందరి తరఫున మా మదన్ కుమార్ సార్ గారికి మేము ఒక చిన్న సత్కారంగా భావించి ఈరోజు సార్కి సన్మానించుకుంటున్నాం. మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సేవలు ఇలాంటి కదిరి ప్రజలకు చాలా కావాలనుకుంటున్నాను సార్. ఈరోజు ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు అలాగే ఈ బ్లడ్ క్యాంప్స్ జరిగేటప్పుడు కూడా మాకు లక్ష్మణ్ గురించి నేను చెప్పలే, అబ్బాయి చెప్పాడు కదా, నిజంగా అప్పుడు చాలా బ్యాడ్ అయ్యాడు. ఆ టైంలో బెడ్స్ కూడా మాకు దొరకలేదు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము 2 hours లక్ష్మణ్ని పెట్టేదానికి కూడా భయపడ్డాము. తర్వాత చేస్తే ఎక్కడే కానీ బత్తలపల్లిలో కానీ ఎక్కడ బెడ్స్ లేవు. ఆ పిల్లోడు చేసిన సేవలు అంటారు చూసారు, ఎవరైనా మనం ఏదైనా సేవ చేస్తే మనకు దేవుడు ఏదో రూపంలో సహకరిస్తాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సార్ చాలామంది అంటారు, ఏం సార్ మీరు ఏమైనా రాజకీయాల్లోకి వస్తారా, లేదా మీకు ఎందుకు ఇంత సేవ ఇచ్చి ఇవన్నీ చేస్తుంటారు, ఎందుకంటే ఇది సేవ అంటే ఒక హెల్ప్ అండి. మేము చేస్తున్న నిజంగా సేవ కంటే హెల్ప్. లక్ష్మణ్ గురించి నేను చెప్పాలి. ఆ పిల్లోడికి ఆ రోజు బాగాలేనప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే ఎంతోమందికి ఎప్పుడు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా సార్ బ్లడ్ వాళ్ళకు ఒక టీం ఉంది, మొత్తం టీమ్స్ ఇలా 8 టీమ్స్ ఉండాలి. ఎప్పుడు బ్లడ్ అడిగినా కూడా నాకు వితిన్ 1 hourలో ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా మాకు బ్లడ్ డోనర్స్ అరేంజ్ చేసేవారు. సో అలాంటి పిల్లోనికి ఇలా జరిగిపోతుంది, ఎలా ఒక బెడ్ కూడా దొరకట్లేదు అనుకున్నప్పుడు ఒక ప్రయత్నం గట్టిగా చేద్దామని వత్తలపల్లి హెడ్కి ఫోన్ చేశాను. సార్ ఇలాంటి ఈ అబ్బాయి చాలా చేశాడు, ఇలా ఎంతోమంది బ్లడ్ ఇప్పించాడు, దయచేసి మీరు దయించి ఒక బ్లడ్, ఇలాంటి వ్యక్తులు మనము లాస్ కావడం మంచిది కాదు, ఒక్క బెడ్ ఇవ్వండి అని వెంటనే చెప్తున్నాను కదా. అతను చేసిన సేవ ఇన్ని రోజులు హెల్ప్ చేసిందే అతన్ని మళ్ళీ మా ఉద్దేశం కూడా అదే. మేము హెల్ప్ చేయాలనుకుంటాను, ఇంకా కొద్దిగా హెల్ప్ చేయాలంటే ఇంకొద్దిగా మంచి ముందు మేము కూడా ఇంకా అందరితో కలిసి ఇంకా మంచి ప్రోగ్రాంలు చేస్తాము. ఈ సహకారాన్ని అందించిన ప్రజలందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ.
బొగుడంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం. సదాశివపేట మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం. ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. ఇక బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ